కడప జిల్లా పాపగ్ని నది నుంచి ట్రాక్టర్లతో యథేచ్ఛగా రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తరలించడం వల్ల పాపగ్ని నదిలో గుంతలు పడ్డాయి. ఇక ఇసుక ట్రాక్టర్లను నదిలోకి వెళ్లనీయమంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. అదేవిధంగా భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని రైతులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా ఇసుకను తరలించడం వల్ల భూములు కోతకు గురవుతున్నాయని చెప్పారు. బోర్లు అడుగంటిపోతున్నాయని పేర్కొన్నారు. రైతుల ఆందోళనలతో ఇసుక ట్రాక్టర్లు పాపగ్ని నదిలో ఆగిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయంకు అప్పగించారు. ఇసుకను ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇష్టానుసారంగా ట్రాక్టర్లతో వేలాది టన్నులు ఇసుకను తీసుకొని తరలించి డ్రంపుల రూపంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాల యొక్క తాగునీరు అయితే ఏమి, సాగునీరు అయితే ఏమి ఇక్కడ నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క భూగర్భ జలాలు ఇంకిపోవడం ప్రధాన కారణమవుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఎక్కువ లోతు తోగడం వల్ల, ఇసుక తోగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు కోతకు గురవుతున్నాయి. వీటిని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని